రెడ్యూస్ ఎయిర్ పొల్యూషన్. ఇప్పుడు ఎట్లా మనం రెడ్యూస్ చేయాలి ఆ పొల్యూషన్ని, ఎలా దాన్ని అవాయిడ్ చేయాలి? ఆ పొల్యూషన్కి మనం గురి కాకుండా ఎక్కువ భాగం ఏం చేస్తాము? వాక్ షార్ట్ డిస్టెన్స్, డు నాట్ యూస్ స్కూటర్స్ ఆర్ కార్. అంటే పూర్వకాలంలో ఎక్కువ భాగం అందరూ ఏం చేసేవాళ్ళు అంటే అంతే ఎక్కువ భాగం వాకింగ్ చేసేవాళ్ళు. చేను దగ్గరికైనా ఎక్కడికైనా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు, నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ వచ్చేవాళ్ళు. దానివల్ల ఏంటి, మనుషులకు చాలా హెల్దీగా ఉండేవాళ్ళు. ఈ కార్స్ కానీ, ట్రాక్టర్స్ కానీ, బస్సెస్ కానీ, లేకపోతే ఈ వెహికల్స్ ఇప్పుడు ఏదైతే యూస్ చేస్తున్నామో అలాంటి వెహికల్స్ అన్నీ ఉండేవి కావు. దానివల్ల ఏమవుతుంది, ఆ పొల్యూషన్ లేకుండా తయారయ్యేది. సో ఎక్కువ భాగం మనం ఏం చేయాలంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడాలి. మన సొంతగా కొన్ని వెహికల్స్లో వెళ్తే ఎక్కువ పొల్యూషన్కి గురవుతాము. యూజ్ కార్ పూల్ టు గో టు స్కూల్. ఎక్కువ భాగంగా మనం ఏం చేయాలి, ఎక్కువ నడుచుకుంటూ వెళ్ళాలి. యూజ్ సైకిల్ ట్రావెల్ షార్ట్ డిస్టెన్స్. తక్కువ డిస్టెన్స్లో కనుక మనం వెళ్తే సైకిల్ మీద కానీ వెళ్ళాలి. అంతేగాని ప్రతిదానికి మనము బైక్ వెళ్ళకూడదు. ప్లాంట్ ఏ నెంబర్ ఆఫ్ ట్రీస్. అంతేకాకుండా ఏం చేస్తున్నాం, మన చుట్టూ ఇప్పుడు స్కూల్లో ఎక్కువ భాగం ఎందుకు ప్లాంట్స్ వేసాము? ఆక్సిజన్ కోసం, లేకపోతే మనం పొల్యూషన్ కాకుండా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మనం ఎక్కువ భాగం ఏం చేసామంటే బాగా చెట్లను నాటుకోవాలి. అలా నాటుకున్నప్పుడు మాత్రమే మనము ఆక్సిజన్ని సమృద్ధిగా తీసుకోగలుగుతాము. దానివల్ల మనకి మంచి గాలి వెలుతురు వస్తుంది అనేది తెలుస్తుంది అనమాట. పొల్యూటెడ్ వాటర్. అంతేకాకుండా ఇంకోటి ఏంటి, మనకి ఈ ల్యాండ్ మీద కొంత చెత్త పడేస్తారు, అవునా? ఇప్పుడు చూడండి, అక్కడ మన మోడల్ స్కూల్ దగ్గర దారిలో వెళ్తే చాలా గార్బేజ్ ఉంది. ఎంత చెత్త ఉందంటే ఆ చెత్త అంతా ఏంటి, ఇటు నుంచి అటు నుంచి వెళ్ళే వాళ్ళంతా దాన్ని డస్ట్ పీల్చుకొని మనం పొల్యూట్ అయిపోతాం. అలాగే వాటర్లో కొంతమంది వేస్తారు. సముద్రం కానీ, రివర్స్ కానీ, చెరువులు కానీ, పాండ్స్ ఉన్నాయనుకోండి, అందులో కుక్కలు వెళ్ళి పొరలాడతాయి, కాగితాలు వేసేస్తారు. మళ్ళీ దీనికి వెళ్ళే వాళ్ళు కూడా చెమ్మలు పట్టుకుంటారు, అటే వెళ్ళిపోతారు బాటిల్ పట్టి. ఇప్పుడు ఎవరు చెమ్మలు పట్టుకొని పోవట్లేదు. సో ఇట్లా ఏంటి, పొల్యూషన్ అయిపోయి మనకు బాగా ఆ వాటర్ తాగితే జ్వరాలు, తలనొప్పులు, ఇలా డిసీజెస్కి లోనైపోతాం అనమాట. కాబట్టి డర్టీ వాటర్ కూడా మనం తాగకూడదు. అందుకే గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేస్తుంది, అన్ని ట్యాప్ వాటర్స్ని పెట్టింది. ట్యాప్ వాటర్ మాత్రమే తాగాలి, ఎక్కువ డర్టీ వాటర్ని తాగకూడదు అనేటువంటి సిస్టాన్ని పెట్టిందనమాట. అలాగే ఫార్మర్స్ యూజ్ ఫెర్టిలైజర్స్ టు గో దేర్ క్రాప్స్. దిస్ ఫెర్టిలైజర్స్ మిక్స్ రివర్స్ పాండ్స్ అండ్ ఎట్సెట్రా. ఇప్పుడు చూడండి, కొంతమంది రైతులు ఏం చేస్తున్నారు, ఫెర్టిలైజర్స్ మందులన్నీ దానిలోకి పంపిస్తున్నారు. ఎక్కువ మందులు వేయడం వలన పంటలన్నీ ఏమైపోతున్నాయి, పొల్యూషన్ అయిపోతున్నాయి. ఆ పంటలను తిని మనం, ఆహారాన్ని తిని మనకి రోగాలు కూడా ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి ఎక్కువగా మనం అలాంటి వాటిని వాడకూడదు. సేవ్ వాటర్ని సేవ్ చేయాలి. ఇలా ఇష్టం వచ్చినట్టు మనం వేస్ట్గా చేయకూడదు. వాటర్ని ఎప్పుడైనా కూడా వాటర్ని జాగ్రత్తగా వాడడం నేర్చుకోవాలి. రిపేర్ లీకింగ్ ట్యాప్స్. ఎక్కడైనా ట్యాప్ లీక్ అవుతుంటే దాన్ని మనం క్లోజ్ చేయాలి. అలాగే డు నాట్ లీవ్ ద ట్యాప్ ఓపెన్ వైల్ యూసింగ్ యువర్ టీత్. మనము బ్రష్ చేసేటప్పుడు కూడా అలా బ్రష్తో చేసేసి వచ్చేస్తాం మనం, ఏంటి, దాన్ని ట్యాప్ను ఆపకుండా. సో అలాంటి, అంటే మనకి ఇక్కడ పల్లెటూరు కాబట్టి ప్రతి డబ్బాతో పోసుకుంటాం. కానీ సిటీస్లో అయితే ఏం చేస్తారు, ఎక్కువగా ట్యాప్ వాటరే ఉంటుంది, ట్యాప్సే ఉంటాయి. సో ఆ ట్యాప్ వాటర్ని మనం వేస్ట్గా చేయకూడదు. వాష్ యువర్ కార్ విత్ బకెట్ ఆఫ్ వాటర్. కొంతమంది ఏం చేస్తారు, కార్స్, బైక్స్ క్లీన్ చేయడానికి పైప్ పెడతారు. సో దానివల్ల ఎక్కువ వాటర్ వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము బకెట్తో యూస్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. నెక్స్ట్, వెన్ ఐ హార్మ్ఫుల్ వేస్ట్ మిక్స్ విత్ సాయిల్ దే స్పాయిల్ ద సాయిల్ అండ్ ఆల్సో. చూడండి, ఇక్కడ ఇలాంటి మందులు లేకపోతే ఈ డస్ట్ అంతా నేలలో, ల్యాండ్ మీద వేయడం వలన సాయిల్ కూడా ఏమైపోతుంది, అది మిక్స్ అయిపోతుంది, పాడైపోతుంది. దానివల్ల మనకు ప్లాంట్స్ ఎక్కువగా రాకుండా మిస్యూజ్ అవుతున్నాయి. సో దెర్ ఈస్ సో మచ్ వేస్ట్ అండ్ సో లిటిల్ స్పేస్ త్రూ ఇట్. వాట్ షుడ్ బి, డు నాట్ కంట్రోల్ ద వేస్ట్ వి ప్రొడ్యూస్. సో మనము ఎక్కువ భాగం చేయకూడదు అని. ఇప్పుడు చూడండి, ఇందాక నేను చెప్పాను బయోడిగ్రేడబుల్
నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్. బయోడిగ్రేడబుల్ వేస్ట్ అంటే ఏం చెప్పాను నేను, వెజిటబుల్స్ పీల్స్, ఫ్రూట్స్ కానీ లేకపోతే ఏదైనా ఆకుకూరలు కానీ ఇవన్నీ మనం ఏంటి భూమిలో కరిగే వాటిని మాత్రమే ఒక చోట వేసి దాని మీద సాయిల్ వేయాలి. అప్పుడు కొన్ని రోజులు అయిన తర్వాత అది మంచిగా పొల్యూట్ అయిపోయి మంచిగా కుళ్ళిపోయి మంచి ఎరువునిస్తుంది. ఆ ఎరువు మనం చెట్లకు వేసుకున్నా చక్కగా నీట్గా వస్తాయి. అలా కాకుండా ప్లాస్టిక్ బ్యాగ్స్ కానీ ప్లాస్టిక్ బాటిల్స్ ప్లాస్టిక్ ఏదైనా సరే మనము భూమిలో వేసేసామంటే ఎప్పటికీ కుళ్ళకుండా అట్లానే ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటి, మనం భోజనం చేసేటప్పుడు ఇస్తరాకులు కూడా ఎట్లా అవుతున్నాయి, ప్లాస్టికే అవుతున్నాయి. అవి ఎక్కడైనా పడేస్తే ఆ దెబ్బల్లో కరిగిపోవట్లేదు, అందుకని వాటిని కాల్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో అలా కాల్ చేసినా కూడా మనకి పొల్యూషనే ఉంటుంది. అంటే ప్లాస్టిక్స్ని కాల్చిన ఆ పొల్యూషన్ అది ఆ స్మెల్ కూడా మనము పీల్చుకోకూడదు. తర్వాత లెఫ్ట్ ఓవర్ ఫుడ్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్స్, పెన్సిల్స్, షేవింగ్స్, అనిమల్స్, డగ్స్ అండ్ బయోడిగ్రేడబుల్. అంటే ఇదే ఏవేవి బయోడిగ్రేడబుల్ కింద. ఇప్పుడు మీరు పెన్సిల్ చెప్తున్నారు, అది భూమిలో వేస్తే కొన్ని రోజులకి కుళ్ళిపోతుంది. అదే ప్లాస్టిక్ పెన్ పడేశారనుకోండి, ఆ పెన్ అలాగే ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి వి మే మేక్ మాన్యూర్ ఫ్రమ్ బయోడిగ్రేడబుల్ వేస్ట్. దిస్ వేస్ట్ ఈస్ పుట్ కాంపోస్ట్ పిట్స్. ఇక్కడ చూడండి, కాంపోస్ట్ పిట్ అంటే ఇందాక చెప్పాను నేను, ఇవన్నీ కూడా ఒక గుంట తవ్వి ఆ గుంటలో డిగ్గింగ్ తవ్వి వేసేసి పైన మట్టేస్తే కొన్ని రోజులు అయిన తర్వాత అక్కడ ఒక మొక్క కనబడితే చాలా బాగా వస్తుంది. సో అలాంటివి మనము తయారు చేసుకోవాలి. నెక్స్ట్ నాన్ బయోడిగ్రేడబుల్ అంటే చెప్పాను నేను ఏంటి, ప్లాస్టిక్ బ్యాగ్స్ బాటిల్స్ ఇవన్నీ కూడా మనము లోపల వేయకూడదు. అలాగే సేవ్ ద ఎన్విరాన్మెంట్. మనం ఏం చేయాలి, ఎన్విరాన్మెంట్ని సేవ్ చేయాలి. అక్కడ మీకు బ్యాగ్స్ ఇచ్చారు చూడండి, రెడ్యూస్ యూజ్లెస్ చేస్ దట్. అంటే యూజ్లెస్ థింగ్స్ అన్నీ ఏమైనా ఉంటే దాన్ని ఒక టవల్ చుట్టేసి ప్యాక్ చేసేసి ఎక్కడ ఏమన్నాడు, డస్ట్బిన్లో వేసేస్తాం. కానీ మళ్ళీ దాన్ని ఏం చేస్తారు, ఇప్పుడు చూడండి ఉల్లిపాయలకి ప్లాస్టిక్ బాటిల్స్ అవి ఇవి వేసుకెళ్తారు. అవి ఏం చేస్తారు వాళ్ళు, రీసైక్లింగ్ చేస్తారు. అది రీసైక్లింగ్ చేయాలి. రీయూస్ చేసే ఏంటి, కొన్ని మళ్ళా ప్లాస్టిక్ అన్నీ మనకు కొత్త వస్తువులు పాత అన్నీ తీసుకెళ్ళి కొత్త వస్తువులు తయారైతే వాటిని మళ్ళీ రీసైక్లింగ్ చేస్తామన్నమాట. సపరేట్ వేస్ట్ ఇంటూ 2 గ్రూప్స్, బయోడిగ్రేడబుల్, నాన్ బయోడిగ్రేడబుల్. అంటే మనం 2 విధాలుగా డివైడ్ చేసేయాలి. యూస్ఫుల్ ఏంటి, యూస్లెస్ ఏంటి. యూస్ఫుల్ ట్రీస్ కొన్ని ఉన్నాయి. వీ వాంట్ టు సేవ్ అవర్ ఎన్విరాన్మెంట్. ట్రీస్ హెల్ప్ టు ఫ్రెండ్స్. సో వీ షుడ్ నాట్ కట్ ట్రీస్. మనం ఎక్కువ భాగం ట్రీస్ని సేవ్ చేయాలి. మన చుట్టూ కొన్ని ప్లాంట్స్ మొక్కలు పెంచుకోవాలి, ప్లాంటింగ్ చేయాలి. అలా లేకపోతే ఏమవుతుంది, మనకు బాగా పొల్యూషన్ ఎక్కువైపోయి ఆక్సిజన్ లేక మన ఆరోగ్యాన్ని మనమే చేతులారా పాడు చేసుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ విషయాలన్నీ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే సేవ్ ద ట్రీస్, ఇప్పుడు చెప్పింది అదే కదా, మనం సేవ్ ద ట్రీస్ని ఎప్పుడు కూడా మనం సేవ్ చేయాలి. ఎవరైనా కట్ చేస్తున్నా కూడా ఇంగ్లీష్ లెసన్లో కూడా ఉంది కదా, అది పాడు చేయకూడదని. ట్రీస్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటే అప్పుడు మన యొక్క ఆరోగ్యానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పొల్యూషన్ అక్కడ క్లాస్ రీచర్ చూడండి, పొల్యూషన్ ఇంట్రడ్యూసింగ్ ఇట్ ఎన్విరాన్మెంట్ సబ్స్టెన్సెస్ విచ్ ఈజ్ హార్మ్ఫుల్. ఓవర్ వర్క్డ్, ఎక్కువ వర్క్ చేసినప్పుడు. డ్రైన్స్ కన్స్ట్రక్షన్ మేక్స్ దట్ వాటర్ ఆర్ అదర్ లిక్విడ్ సంథింగ్ గోవే. అంటే కన్స్ట్రక్ట్ చేసుకొని మనం పైప్లో వాటర్ వేసుకుంటాం ఇంట్లో నుంచి, అవన్నీ బయటికి పోయి ఇంటి ముందే పెద్ద మురికి గుంటలాగా మనం తయారు చేసుకోకూడదు. వాటి మీద మస్కిటోస్ ఈగలన్నీ వాలి మళ్ళీ మనకు అయ్యి హాలిగా. అందుకని మన ఇంటి ముందు కూడా గుంటల్ని ఓపెన్గా ఉంచకూడదు, దాని మీద ఏదైనా కవర్ చేసుకోవాలి. కవర్ చేసుకున్నప్పుడు అవన్నీ మన మీద హాని చేయకుండా ఉంటాయి. ఈ విషయాలన్నీ మనం జాగ్రత్తగా గుర్తుంచుకున్నప్పుడే మన యొక్క ఎన్విరాన్మెంట్ని నీట్గా ఉంచుకుంటాము, సేవ్ చేస్తాము. మన లైఫ్ మన హెల్త్ని కూడా సేవ్ చేస్తామనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.